ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేనే ఓనర్ని. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాను. ఇక నుంచి మాట్లాడేది మొత్తం ఈ సావిత్రమ్మనే. రాజేశ్వరమ్మ వెళుతూ వెళుతూ ఈ పొజిషన్ నాకిచ్చి వెళ్ళింది. మీకిచ్చిందా? మా అమ్మ ఈ పొజిషన్ని మీకివ్వడం ఏంటి? నీకు షార్ట్గా చెప్తే తలకెక్కడం లేదు. వివరంగా విపులంగా చెప్తాను విను. రాజేశ్వరమ్మ ఆస్తి మొత్తం పల్లవి పేరు మీద రాసింది. పల్లవి ఎవరు? ఈ సావిత్రమ్మ గారి మనవరాలు. ఆస్తి మొత్తానికి గార్డియన్ ఎవరు? సుందరి. సుందరంటే ఈ సావిత్రమ్మ గారి కూతురు. ఇక నుండి ఇంటికి పెద్దావిడ ఈ సావిత్రమ్మనే. ఈ సావిత్రమ్మదే పెత్తనం. నా మాటని కాదని ఎవరు సొంత ప్రయత్నాలు చెయ్యొద్దు. నేను ఏం చెబితే అదే చెయ్యాలి. నో అన్న మాట నీ నోటి వెంట రావద్దు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిందంతా ఈ సావిత్రమ్మ గారి పేరు మీదనే జరగాలి. సుందరి! ఏమైంది మేడం? ఎందుకంత గట్టిగా అరిచారు? ఏంటి, నేను నీ మాటని విననని మీ అమ్మకి ట్రైనింగ్ ఇచ్చి నా మీదకి యుద్ధానికి పంపించావా? నాకు ఎవరు ఏ ట్రైనింగు ఇవ్వలేదు. అనుభవించమని ఆ రాజేశ్వరమ్మ ఈ ఆస్తిని ఇచ్చింది. ఎంజాయ్ చేస్తున్నాను. ముందు మీ అమ్మని బయటికి పంపించు. ఆస్తి నాకేం వద్దు అనుకుంటూనే నాటకాలు ఆడుతున్నారా? దీంట్లో మా సుందర్కేం సంబంధం లేదు. నేను నీతో మాట్లాడడం లేదు. నేను నీతోనే మాట్లాడుతున్నా. నేను ఈ ఇంటికి ఓనర్ని. అది ఒకప్పటి మాట. నీకు ఇంత క్లారిటీగా చెప్పినా అర్థం కావడం లేదు. అర్థం చేసుకునే శక్తి నీలో లేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను ఇప్పటికిప్పుడు నేను పోలీసుల్ని పిలిపించి మెడబట్టి బయటికి గెంటేస్తా. ఆగో. నీకు పోలీసుల తోడు కావాలేమో. నాకెవరు అక్కర్లేదు. నాకు గాని పిచ్చి లేచిందో నిన్నిప్పటికిప్పుడు ఇంట్లోంచి బయటికి గంటేస్తాను. ఏ సుందరి, మీ అమ్మ చాలా చాలా ఎక్కువ మాట్లాడుతోంది. ఇప్పటి వరకు నా కూతురు నీ కోసం ఎంత సేవ చేసింది. నువ్వు దాన్ని కాదు, అది చేసిన హెల్ప్ నే మర్చిపోయావు. ఇక నుంచి నువ్వు నా కూతుర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా నీకు మర్యాద దక్కదు. అమ్మా, ఈ ఆస్తులన్నీ రాజేశ్వరమ్మ పేపర్ల వరకు రాసిచ్చింది. మనకి పేపర్లే ఉంటాయి. ఆస్తి మొత్తం అను మేడంకుంటుంది. అలానే ఎక్కడ రాస్తుంది? ఏ స్థిర చరాస్తులైనా రాసేది పేపర్ల మీదే. ఇంకా ఎందుకు భయపడతావు? పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. చూడు సుందరి, మీ అమ్మని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమను. ఇక నుంచి అయినా కంట్రోల్లో ఉండమని చెప్పు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశానే? ఇంత ఆస్తున్నా ఈ ఇంట్లో పని మనిషిలా నువ్వే గొడ్డు చాకరీ చేస్తున్నావు. నేననేది నువ్వింటి ఓనర్లా ఫోర్స్ కొడుతూ అను మేడంతో గొడవకెందుకు దిగుతున్నావు అని. గొడవ జరిగిందా? అదెప్పుడు జరిగింది? మా మధ్య గొడవ లేదు, జస్ట్ వాదన. అది మాత్రమే జరిగింది. కాదమ్మా, మనకెందుకు ఈ ఆస్తి డబ్బు? ఏదో రాజేశ్వరమ్మ గారు మన మీద ప్రేమతో రాసిచ్చారు అంతే తప్ప అది నిజం కాదు. నిజం కాదు అంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆవిడకిచ్చిన మాటకి నువ్వెందుకు కట్టుబడి ఉండాలి? ఆ అను కార్తిక్ల బిడ్డని సరోగసి పద్ధతిలో నువ్వెందుకు మోయాలనుకుంటున్నావు? అమ్మా, అను మేడం వింటుంది. వినేవే,
నీ కష్టాలన్నీ ఒకేసారితో పోతాయి. గొడవ కాదమ్మా మనకు కావాల్సింది. అసలు నీకు మాట్లాడటమే రావట్లేదే, అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నావు. నీకు ఆ అను మాటే వేదంలా ఉంటుంది. మిగతా వాళ్ళేం చెప్పినా నువ్వు గుడ్డిగా కొట్టిపడేస్తావు. ఇది మంచి పద్ధతి కాదు సుందరి. అమ్మా మనం కొంచెం తగ్గుండాలి. అదే ఎందుకు అంటున్నా. అను మేడం చేతికి మనం పాపనిచ్చే వరకు మనం ఓపికతో ఉండాలి. చూడు సుందరి, రాజేశ్వరి దేవి గారు ఆస్తిని అనుభవించమని ఇచ్చింది, నువ్వు సుఖపడాలని ఇచ్చింది. ఇన్ని రోజులు అను పెట్టే టార్చర్ని నువ్వు భరించావు, ఇక భరించాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న హెల్ప్కే నీకు వాళ్ళు సహాయం చేయాలి, రెస్పెక్ట్ ఇస్తూ పువ్వుల్లో పెట్టుకొని చూడాలి. అమ్మా అంతసేపు నువ్వు అను మేడంతో గొడవ పట్టడం కరెక్ట్ కాదు. మనం గట్టిగా ఏదైనా చెప్తే అను మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందమ్మా. నీ టెన్షన్ అదే, అను ఇంట్లోంచి వెళ్ళిపోతుందని, రోడ్ల మీద తిరుగుతూ కష్టపడుతుందని నీ ఫీలింగ్, అంతేనా? అవునమ్మా. పసే పిచ్చి మొహమా, అవన్నీ నిన్ను బెదిరించడానికి అలా చెప్తుంది. నిజానికి అను ఎక్కడికి వెళ్ళదు. అను మేడం మొండిదమ్మా. ప్లీజ్ గొడవ వద్దమ్మా. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. మళ్ళీ ఒట్టు వేయించుకుంటావా? చూడు సుందరి, ఈ ఒట్లు గిట్లు తీసి పక్కన పెట్టు. ఇక చచ్చినా నేను నీ మాట వినను. ఇప్పటి వరకు ఒట్లు వేయించుకుంది చాలు. ఇక నుంచి అను విషయంలో నువ్వేది చెప్పినా నేను విన్ను. ఈ ఆస్తి నా మనవరాలి పేరు మీద ఉంది. ఈ ఆస్తి నాది. ఇంకొక మాట నేను వినను. అమ్మా ఇక నుంచి నువ్వు గతంలో ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండాలి. ఉంటానని నాకు మాట ఇవ్వమ్మా. ఈ వేషమేం నీకు సూట్ అవ్వవు. అయినా మనమేంటో మన తీరుగానే ఉండాలి. నాకు మాట ఇవ్వమ్మా. అను బేబీ, నువ్వు అనవసరంగా సావిత్రమ్మతో గొడవ పడ్డావు. ఆ సావిత్రమ్మ నోట్లో నాలుకలేందిలా ఉంటుంది గాని ఆవిడ కొట్టిందంటే ఎముకలు ఇరిగిపోతాయి. అను బేబీ, ఏంటను బేబీ? ఆ సావిత్రమ్మ నన్ను అనరాని మాటలు అనింది. ఆవిడనే ఒక్కొక్క మాట నా చెవుల్లో రీసౌండ్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆవిడ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెంటనే పంపించేసి. అను బేబీ, కూల్ అను బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మా అమ్మ ఆవిడ మనవరాలకి కూతురికి ఆస్తి హోదా అప్పచెప్పింది కదా, అందుకే తన ఇంటికి పెద్దావిడంట. నాకు చాలా కష్టంగా ఉంది కార్తీక్. అను బేబీ, ఆ సావిత్రమ్మ మాటలు నువ్వు పట్టించుకుంటున్నావా? ఆవిడ నీ ముందు అంతా చెప్పు. ఆవిడ ఫీలింగ్ వేరే ఉంది కార్తీక్. ఆవిడ మాటకి ఎదురు చెప్పొద్దంట. ఆవిడ చెప్పినట్టే అందరూ నడుచుకోవాలంట. చిచి, ఇలా పనికిరాని వాళ్ళంతా నా ఎదుట మాట్లాడుతున్నారంటే ఒక రకంగా మా అమ్మే కారణం. ఆ మహాతల్లే వీళ్ళని కుబేరుల్ని చేసింది. ఇప్పుడు డబ్బుందనే అహంకారంతో ఆ సావిత్రమ్మ బిహేవియర్ చూసావు కదా ఎలా ఉందో. కుక్కను తీసుకొచ్చి సింహాసనంపై కూర్చోబెట్టినట్టుంది. సుందరి వాళ్ళ అమ్మను నీ మీద గుసిగొల్పినట్టుంది. సుందరి నా మాట వింటుంది, నేను అరిచినా పట్టించుకోదు. ఆ సావిత్రమ్మ నోరు, అమ్మో అది నోరా, మున్సిపాలిటీ బోరా. ఏం సౌండ్ కార్తీక్? సావిత్రమ్మ చేత దెబ్బలు తిన్నవాణ్ణి. ఆమె గురించి నాకెందుకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కార్తీక్. ఆ సావిత్రమ్మను నువ్వే ఇప్పుడే బయటికి గెంటేయాలి. ఇప్పుడు ఆమె గంటాలంటే ఇంకేమన్నా ఉందా? సుందరన్న చంపదెబ్బలతో ఆపేస్తుంది. అదే సావిత్రమ్మ, అమ్మో ఒళ్ళంతా హోనం చేస్తుంది. అను బేబీ, సావిత్రమ్మను పంపించేస్తే వెనకే సుందరి కూడా పోతే ఆస్తి మొత్తం దొంగలెత్తికెళ్ళినట్టు ఉంటుంది. కొంచెం టైం తీసుకుందాం. నా వల్ల కాదు, నేను భరించలేను. నాకు మెంటల్ ఎక్కేసేలా ఉంది. అను బేబీ, నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే వెంటనే ఆ పని జరగకపోవచ్చు. కొన్నాళ్ళ వరకు నువ్వు సావిత్రమ్మ మాటలు పట్టించుకోకు.
ఆమెని చూస్తే నీకు భయం వేస్తున్నట్టుగా ఉంది. ఆ సావిత్రమ్మ నోరు ముయించాలంటే ఇక సైలెంట్గా ఉంటే కుదరదు, రివర్స్ అవ్వాల్సిందే. ఇక ఏ మాత్రం తగ్గను, నేనే మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను. నువ్వు డిసైడ్ అయ్యావంటే ఖచ్చితంగా సావిత్రమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టే. మన టార్గెట్ ఫస్ట్ ఈ సావిత్రమ్మని బయటికి పంపించేయడం, ఆ సుందరి కథలో ఆమె కడుపుకు కారకుండి బయటికి తీయడం.